అమరావతిపై చంద్రబాబు కీలకమైన అడుగు వేస్తున్నారు. నేను చాలాసార్లు ప్రస్తావించా. అమరావతి ఆనాడే కనుక డిపిఆర్ ఇచ్చేసి ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే పూర్తయ్యేది. ఎందుకంటే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవరో, కనకదుర్గ ఫ్లైఓవరో, లేకపోతే కనుక మచిలీపట్నం హైవేను ఇవన్నీ కేంద్రం చకచక చేసేసింది. ఈవెన్ ప్రభుత్వం మారినా పూర్తి చేసేసింది. వాళ్ళ చేతికి అప్పచెప్తే చేసేసేవాళ్ళు. అప్పట్లో మనం అది వదిలేయడం వల్ల అమరావతికి సంబంధించి జగన్కి ఒక సోర్స్ అయ్యింది. ఏమీ కట్టలేదు కాబట్టి నేనేం కట్టలేనని చేతులు ఎత్తేసాడు. అది చేస్తుంటే బాగుండేదని. ఇప్పుడు చంద్రబాబు గారు కీలకమైనటువంటి అడుగు వేశారు. నాడు గడ్కరీ ఏదైతే చెప్పారో అది ఆచరణలో పెట్టేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అమరావతికి సంబంధించి అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని కోరబోతోంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు నితిన్ గడ్కరీకి అందించబోతోంది. దీనికి సంబంధించి ఎలా చేయాలన్నటువంటి దాని మీద రోడ్డు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జాతీయ రహదారుల చీఫ్ ఇంజనీర్ రామచంద్ర ఇతర శాఖల అధికారులతో చర్చించి దాని మొత్తాన్ని సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం ఉన్నారు. చాలా మంచి నిర్ణయం. ఇది సక్సెస్ అవ్వాలి. తద్వారా ఇక అమరావతికి శాశ్వతంగా ఒక బలమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది.